మన నల్గొండలో నాగార్జున హై స్కూల్లో ఒక ప్రిన్సిపల్ని 10th క్లాస్ స్టూడెంట్స్ 27 టైమ్స్ చంపారు. రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళు ఒక దొంగతనం చేసి ఆ డబ్బులతో ఐఫోన్ కొనుక్కున్నారు. అది హాస్టల్ వార్డెన్ పట్టుబట్టింది. తీసుకెళ్ళి ప్రిన్సిపల్ ముందు పెడితే వాళ్ళ పేరెంట్స్ చెప్పారనమాట. సో రివెంజ్ పెట్టుకొని ఆవిడ ఒంటరిగా ఉన్న టైం చూసి ఆవిడని పొడిచి అక్కడున్న వాళ్ళ ఇంట్లో ఉన్న 2 lakhs మనీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఆవిడ లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు బాబు అని ఒక వర్డ్ ప్రొనౌన్స్ చేశారనమాట. అంటే చాలామందికి తెలియదు ఏంటంటే ప్రిన్సిపల్ గారు బాబు అని ఎవరిని అంటారంటే వాళ్ళ స్కూల్లో స్టూడెంట్స్ని మాత్రమే అంటారని. ఇంకా స్టూడెంట్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలెట్టారు. ఎవరైతే బాగా లగ్జరీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు, ఎవరైతే ఈ క్రైమ్ జరిగినప్పుడు స్కూల్లో లేరో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే బైక్ కొందామని బయటికి వెళ్ళి నోట్ల మీద బ్లడ్ దొరకడం ద్వారా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళే చంపారు. ఇలా అందరి ముందు వాళ్ళని తిట్టారని, ఇట్లా వాళ్ళు లగ్జరీ లైఫ్కి అలవాటు పడి నాకు బైక్ కావాలి, ఫోన్ కావాలని ఎడిక్ట్ అయ్యి ఆమెను చంపి ఆ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేద్దామని ఆలోచించి ఆమెను చంపేశారు. ఇప్పుడు వాళ్ళు జూనియర్స్. సో మ్యాక్సిమం ఇలాంటి కేసుల్లో జూనియర్ అంటే అప్రిహెండ్ చేస్తారు. 3 years నుంచి ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వరు. కానీ ఇది 16 years అబోవ్. క్రూయాలిటీ అనేది ఎక్కువ ఉంటే దాన్ని నార్మల్ కేసు కిందకి తీసుకొని అరెస్ట్ చేసి జూనియర్ కోర్టులో కాకుండా మేజర్ కోర్టులో కూడా పెట్టచ్చు. సో ఇప్పుడు అతని మీద 103 మర్డర్ కేసు పెట్టారు. చూద్దాం వాళ్ళకి పనిష్మెంట్ ఎలా పడిద్ది ఏంటని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.